హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జేడీ అండ్ కేడీ సాధు నాయక్ని మీట్ అయ్యి ఎలా అయినా కౌశికిని అరెస్ట్ చేస్తే కానీ యువరాజ్ నిషిక వైజయంతి దాచిపెట్టిన సాక్ష్యాలని బయటికి తీసుకురాలేము. నిషిక దివ్యాంకకి ఇంకా సాక్ష్యం ఇవ్వలేదు కాబట్టే ఇప్పుడు ఇంకా మీనన్ కూల్గా ఉన్నాడు. కాబట్టి నిషికా దగ్గర నుండి ఎవిడెన్స్ మనకి రావాలి అంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక్క దారి కౌశికి వదినని అరెస్ట్ చేయడమని జేడీ చెప్తుంది. ఇంకా కేడీ కూడా జేడీతో, అవును జేడీ, నువ్వు చెప్పింది నిజం, కానీ ఆ సాక్ష్యాన్ని మనం ఎలా కలెక్ట్ చేసుకోవాలి అని అంటాడు జేడీతో కేడీ. ఇంకా జగదాత్రి అయితే ఒక ప్లాన్ కేదార్కి చెప్తుంది. అయితే మనం ఇప్పుడే వెళ్ళి అక్కని అరెస్ట్ చేద్దాం అని జగదాత్రి అండ్ కేదార్, జేడీ కేడీ ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికే బయలుదేరుతారు. ఇంకా పాపం కౌశికి మాత్రం నేను ఎంతో వెతికాను కానీ సాక్ష్యాలు ఎక్కడా కనిపించలేదు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంది కౌశికి. ఇంకా నిషిక అయితే, అయినా మీకు ఆ రోజే చెప్పాను కదా వదినా, సాక్ష్యాల్ని మా దగ్గర నుండి దొంగలించొద్దు అని. ఎందుకు దొంగలించారు అని అడుగుతుంది నిషిక. ఇంక వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి అండ్ కేదార్. ఇంకా చాలా కోపం వస్తుంది జగదాత్రికి, కానీ కంట్రోల్ చేసుకుంటుంది. ఈలోపు బూచి, ఏంటి నిషి, ఏం మాట్లాడుతున్నావు? అయినా వదిన గారికి దొంగతనం చేసేంత అవసరమేముంది? చూడండి జేడీ గారు, మీరు 2 రోజులు టైం ఇచ్చారు, ఇంకొక 2 రోజులు టైం ఇవ్వచ్చు కదా, అప్పుడు ఖచ్చితంగా సాక్ష్యాలు అవే బయటపడతాయి. మా వదినకి ఇంకొక 2 రోజులు టైం ఇవ్వండి అని అడుగుతాడు బూచి. లేదు సార్, మేము టైం ఇవ్వలేం. రూల్స్ ప్రకారం మీకు ఇచ్చిన గడువు అయిపోయింది కాబట్టి సాక్ష్యాల్ని మాయం చేసిన కారణంగా మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలి అని పాపం చెప్తుందనమాట జేడీ కౌశికికి. ఇంక పాపం కౌశికి చాలా బాధపడుతూ, మీ రూల్ ప్రకారం ఏ శిక్ష వేసినా నేను అనుభవిస్తాను, ఎందుకంటే సాక్ష్యాలు నా వల్లే మిస్ అయ్యాయి కాబట్టి, నేను అజాగ్రత్తగా ఉండడం వల్లే ఇదంతా జరిగింది కాబట్టి ఇప్పుడు మీరు నన్ను అరెస్ట్ చేయాలి అనుకుంటే చెయ్యండి అని పాపం అలా ఇంకా అరెస్ట్ అయి వెళ్ళిపోతుంది కౌశికి. కౌశికిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ జేడీ అండ్ కేడీ ఇద్దరు బాధపడుతూ ఉంటారు. పాపం అలా ఇంకా తను వెళ్ళిపోయేసరికి వీళ్ళు మాత్రం, ఈ నిషిక, వైజయంతి, వీళ్ళు మాత్రం, యువరాజ్ మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మయ్యా, మనకి ఉన్న ఒక పెద్ద అడ్డు తొలగిపోయింది, ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, మనం ఈ ఆస్తి, ఈ కంపెనీ, ఈ బాధ్యతలు అన్నీ మనవే అత్తయ్యా అని అంటుంది హ్యాపీగా నిషి. అవును నిషి, నువ్వు చెప్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఇంటికి మహారాణిలో మనమే అని చెప్పి ముగ్గురు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా జేడీ అండ్ కేడీ కౌశికిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి, మేడం మీరు హ్యాపీగా కూర్చోండి, ఒక 2 అవర్స్ తర్వాత మేము మిమ్మల్ని విడిచిపెట్టేస్తాం, ఎందుకంటే మాకు సాక్ష్యాలు ఆటోమేటిక్గా తన్నుకు వస్తాయి కాబట్టి అని అంటుంది జేడీ. అంటే మీరు ఏమంటున్నారు? సాక్ష్యాలు ఎవరి దగ్గర ఉన్నాయో మీకు తెలుసా అని అడుగుతుంది కౌశికి. మేడం, అవన్నీ కాన్ఫిడెన్షియల్, కానీ ఇప్పుడు చెప్తున్నాం కదా, మీరు కూల్గా ఉండండి, సాక్ష్యాల్ని ఎలా తీసుకురావాలో నేను జేడీ చూసుకుంటాం అని ఇంకా ఇద్దరు కలిసి బయలుదేరి కారులో బయలుదేరుతారు జేడీ అండ్ కేడీ. జేడీ దివ్యాంకకి కాల్ చేస్తుంది. హలో దివ్యాంక గారు అని అంటుంది జేడీ వాయిస్ మార్చి. ఎస్, ఎవరు అని అడుగుతుంది. ఎవరు అంటే ఏం చెప్పమంటారు, మినిస్టర్ గారు జైల్లో ఉన్నారు కదా, వారికి క్లోజ్ రిలేటివ్ని అవుతాను. యాక్చువల్గా ఆ సాక్ష్యాలు మాకు తెమ్మని వాళ్ళు ఆర్డర్ వేశారు, డైరెక్ట్గా డీల్ చేస్తే ఆ జేడీ పట్టేసుకుంటుందని మేము డీల్ చేస్తున్నాం. ఎంతైనా మా మినిస్టర్ గారు బయటికి రావాలంటే మాకు ఆ సాక్ష్యాలు కావాలి, కాబట్టి 10 కోట్లు ఇవ్వాలనుకుంటున్నాం.
మీరు ఆ సాక్ష్యాలు మాకు ఇస్తే మీకు 10 కోట్లు ఇస్తాను అని అంటుంది జేడి. ఒక్కసారిగా దివ్యాంక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. 10 కోట్ల? మీరు కాల్ కట్ చేయండి, నేను నేను మీకు ఒక 1 అవర్లో సాక్ష్యాలు తీసుకొస్తాను అని చెప్పి ఇంకా నిషికాకి ఫోన్ చేస్తుంది దివ్యాంక. ఇది ఇలా ఉండగా నిషిక దివ్యాంక కాల్ చేస్తుంటే చూస్తూ ఉంటుంది. ఇదేంటి దివ్యాంక ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో చెప్పు దివ్య అని అంటుంది నిషిక. హలో నిషి, మనకి ఒక బంపర్ ఆఫర్. మినిస్టర్ గారి తరపు మనుషులు నాకు ఇప్పుడే కాల్ చేశారు. నీ దగ్గర ఉన్న ఆ ఎవిడెన్స్ని తీసుకొని వస్తే 10 కోట్లు ఇస్తామంటున్నారు. డీల్ చాలా బాగుంది కదా, అందుకే నీ నీ దానికోసమే, నీ అప్రూవల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. చెప్పు, డీల్ ఓకేనా అని అడుగుతుంది దివ్యాంక. చూడు, నాకు కావాల్సింది డబ్బులు, కోట్లు కాదు. నాకు కావాల్సింది పవర్. అది కావాలి అంటే మీ మినిస్టర్ గారు జైలు నుండి రిలీజ్ అయిన తర్వాత కుర్చీలో కూర్చున్నప్పుడు నన్ను పిలవమని చెప్పు. అప్పుడు ఏం కావాలో నేను చెప్తాను అని అంటుంది నిషిక. ఓకే, మినిస్టర్ గారిని కన్విన్స్ చేసే బాధ్యత నాది. నువ్వు వెంటనే ఎవిడెన్స్ తీసుకొని 1/2 అవర్లో నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసేయ్ అని చెప్పి అంటారు. ఓకే అని నిషిక ఆ ఎవిడెన్స్ ఉన్న దగ్గరికి వెళ్తుంది. ఇంకా తను దాచిపెట్టిన ఆ పెన్ డ్రైవ్ ఎవిడెన్స్ అయితే తీసుకుంటుంది నిషిక. యువరాజ్, వైజయంతి నిషిక దగ్గరికి వస్తారు. ఏంటి నిషి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు యువరాజ్, ఇంకా మన రాతలు మారే టైం వచ్చేసింది. మనతో ఆ మినిస్టర్ గారు కాళ్ళ బేరానికి వచ్చారు. సో ఇప్పుడు ఎవిడెన్స్ వాళ్ళకి అప్పచెప్తే మనం ఏం చేయమంటే అది చేస్తారు. వెంటనే మనం కోరుకోవాల్సింది ఒక్కటే, అదేంటో తెలుసా? ఆ కౌశికిని శాశ్వతంగా మనం జైల్లో ఉంచాలి. ఆ కేసుని క్లోజ్ చేసేశాక మన కంపెనీకి గవర్నమెంట్ నుండి ఇండైరెక్ట్గా ఫండ్స్ వచ్చేలా చేసుకోవాలి. మనకి ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఇండస్ట్రీలో మనమే మోనోపోలీగా గెలవాలి. కాబట్టి ఈ కండిషన్స్ అన్నిటికీ ఆయన ఖచ్చితంగా ఒప్పుకుంటారు. సో ఇది మీనన్కి ఇవ్వడం కంటే మినిస్టర్ గారి మనుషులకి ఇవ్వడమే మంచిది యువరాజ్ అని అంటుంది నిషి. అవును, నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది, కరెక్టే అనిపిస్తుంది అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు యువరాజ్. కానీ వైజయంతి మాత్రం లేదమ్మీ, నాకెందుకో ఎక్కడో తేడా కొడుతుంది అని అంటారు. అత్తయ్య, మీరు బాగా ఆలోచించి మీరు నెగిటివ్ వైపు వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి పాజిటివ్ వైపు ఆలోచించండి. ఖచ్చితంగా నేను చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. కాబట్టి మీరు ఇంకా ఫీల్ అవ్వకండి. ఇప్పుడే ఎవిడెన్స్ని తీసుకొని వెళ్ళి ఆ దివ్యాంకకి ఇచ్చొస్తాను అని ఇంకా దివ్యాంక దగ్గరికి ఎవిడెన్స్ తీసుకొని బయలుదేరుతుంది నిషిక. ఇటువైపు జేడి అండ్ కేడి ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు. నాకు తెలుసు, ఎరవేస్తే ఎంత పెద్ద చేప అయినా వలలో పడాల్సిందే. ఇప్పుడు నిషి అనే చేప పడబోతుంది. రెడీగా ఉండు కేడి అని అంటుంది జేడి. ఎస్, అయినా నీకు ఇలాంటి ఆలోచనలు బాగా వస్తాయని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట కేడి. అప్పుడే ఇంకా దివ్యాంక అయితే కారులో బయలుదేరడం ఇంకా ఫాలో అవుతూ ఉంటారనమాట జేడి అండ్ కేడి. ఇంకా నిషిక అండ్ దివ్యాంక ఇద్దరు ఒక ప్లేస్లో మీట్ అవుతారు. మీట్ అయ్యి ఇదిగో ఎవిడెన్స్ అని నిషిక పెన్ డ్రైవ్ ఇస్తుంది దివ్యాంకకి. ఇందులో ఉన్నది కరెక్టే కదా, మళ్ళీ నువ్వే కాపీ ఉంచుకోలేదు కదా అని అంటారు. నీకు చెప్పాక కూడా నేనెందుకు కాపీ పెట్టుకుంటాను, అలాంటిదేమీ లేదు అని అంటుంది నిషి. ఎందుకైనా మంచిది, ఒకసారి చూసుకోవాలి కదా అని ఇంకా పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని చూసి కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు ఇంకా బయలుదేరుతుందనమాట. అలా ఆ దివ్యాంక ఇంకా నిషిక హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతుంది. దివ్యాంక కార్లో మినిస్టర్ వాళ్ళ దగ్గరికి మనుషుల దగ్గరికి వెళ్దామనే లోపు కార్కి అడ్డంగా జేడి అండ్ కేడి నించుని ఉంటారు. ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది దివ్యాంక. ఏంటి దివ్యాంక అలా చూస్తున్నావు, సర్ప్రైజ్ అయ్యావా? నైస్, చాలా బాగుంది, దా కార్ దిగు అని అంటారు.
"ఆ, మీరు మీరిక్కడ అని అంటారు. ఏంటి ఇక్కడ? నీకు అన్నీ చెప్పాలి అంతే కదా, రా బయటికి రా అని చెప్పి ఇంక బయటికి పిలుచుకొచ్చి, కేదార్ వెంటనే ఆ పెన్ డ్రైవ్ తీసుకో అని అంటారు. ఇంకా పెన్ డ్రైవ్ని తీసుకున్న వెంటనే హ్యాపీగా ఇంకా పాకెట్లో పెట్టుకుంటాడనమాట కేదార్. హేయ్, వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్ అని అంటుంది. ఇట్స్ షటప్, జస్ట్ షటప్. సాక్ష్యాలని మాయం చేసి మీ మినిస్టర్ని కాపాడుకోవాలనుకుంటున్నావు. చీ, అసలు నీకు కొంచెమైనా మానవత్వం ఉందా? ఎథికల్ వాల్యూస్ ఉన్నాయా? మీలాంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, కానీ చెయ్యం. ఎందుకంటే మాకు కూడా ఒక అరెస్ట్కి ఎవరు అర్హులో తెలుసు కాబట్టి. చూడు, ఇప్పటికైనా ఇలాంటి దొంగ మార్గాన్ని వదిలేసి వెంటనే మంచిదానిలా మారిపో. ఇంకా ఆ అవినీతి అక్రమాలు చేసే ఆ మినిస్టర్కి నువ్వు వంత పాడినా, వాడికి సంబంధించిన ఏ విషయాలైనా జోక్యం చేసుకున్నా నిన్ను కూడా అతని పక్కనే కూర్చోపెట్టాల్సి వస్తుంది అని జేడీ గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఆ పెన్ డ్రైవ్ తీసుకొని ఇద్దరు ఇంకా పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు. ఇంకా వెంటనే సాధు నాయక్కి ఆ ఎవిడెన్స్ని సబ్మిట్ చేస్తారు జేడీ అండ్ కేడీ. సార్, మేమంతా చెక్ చేసాం, ఇంకా ఎవిడెన్స్ దొరికినట్టే, కౌశికి గారిని బయటికి పంపించేయచ్చు అని అంటుంది జేడీ. ఓకే, ప్రొసీడ్ అని అంటారు సాధు నాయక్. ఇంకా వెంటనే జేడీ అయితే అలా కౌశికి దగ్గరికి వస్తుంది. మేడం, ఇంకా మీరు ఇంటికి బయలుదేరచ్చు, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. సాక్ష్యాలని మేము కలెక్ట్ చేసుకున్నాం, మీరు ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళండి అని చెప్తుంది జేడీ. ఇంకా కౌశికి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అని ఇంటికి వెళ్ళిపోతుందనమాట. ఇంకా అలా తనైతే ఇంకా వీలైతే ఎప్పుడెప్పుడు మినిస్టర్ బయటికి వస్తాడనే న్యూస్ వస్తుందా, ఎప్పుడు మా చేతికి పవర్ వస్తుందా, కంపెనీ అంతా మాదైపోతుందా అని ఇంకా ఆలోచిస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు నిషి, యువరాజ్. అప్పుడే కరెక్ట్గా కార్ సౌండ్ వస్తుంది. ఇంకెవరు? ఆ జగదాత్రి, కేదార్లు అయి ఉంటారు. వాళ్ళే ఇప్పుడు పాపం కౌశికి వదిన అరెస్ట్ అయ్యింది అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు అని యువరాజ్ వెక్కిరిస్తూ ఉంటాడు. కానీ నడుచుకుంటూ వచ్చేది కౌశికిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా యువరాజ్, నిషి అండ్ వైజయంతి. వదినా అని అంటుంది నిషి. అవును, నేనే. ఏంటి, పర్మనెంట్గా జైల్లో ఉండిపోతాననుకున్నారా? జేడీ కేడీలు ఉన్నంతకాలం మంచికే రోజులుంటాయి, కానీ చెడికి రోజులు ఉండవు నిషి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎవిడెన్స్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవిడెన్స్ అనేది జేడీ దగ్గర చాలా సేఫ్గా ఉంది. ఇంకా ఎవ్వరు ఎలాంటి వాళ్ళు కూడా ఏమీ చేయలేరు అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కౌశికి. ఒక్కసారిగా జేడీ ఎవిడెన్స్ని తీసుకుంది అని తెలుసుకొని షాక్ అయిపోతారనమాట నిషి, యువరాజ్ అండ్ వైజయంతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.